అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ ఆ వీడియోస్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. ఈరోజు ఒక ప్రత్యేక విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఒక సిస్టర్ గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 21వ మాటని వారు ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో 21 ఒకటే చదివే కన్నా 20 నుంచి చదివితే మంచిదని అనిపించింది. సో అందరం ఒకసారి వాక్యం తెరుద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20-21. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమును అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పుపోయిరి. కృప మీకు తోడైయుండునుగాక. తిమోతి గారిని అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరిస్తూ, ఎందుకంటే తిమోతి గారు యవన ప్రాయములో ప్రభు పరిచర్య చేస్తున్నవారు. ఎందుకంటే తిమోతి గారిని హెచ్చరిస్తూ, యవనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకుండా చూసుకో, నీ మాటల్లో, ప్రవక్తనలో, విశ్వాసములో, ప్రేమలో నువ్వు విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారిని హెచ్చరిస్తూ ఎన్నో మాటలు వారికి రాశారు. అలాంటి హెచ్చరిక మాటల్లో ఇదొక మాట. అలా హెచ్చరిస్తూ అంటున్నారు, ఎందుకంటే భిన్నమైన బోధలు, రకరకాల వ్యర్థమైన మాటలు, సంఘములో రకరకాల వ్యర్థమైన వర్తమానాలు, లేకపోతే మనుషులకు ఏదైతే ఇష్టమో, మనుషులకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో అలాంటి భిన్నమైన బోధలు కూడా ఆ తరాల్లో కనిపిస్తూ ఉండేవి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారిని హెచ్చరిస్తూ ఈ మాటలు రాయిస్తూ అంటున్నాడు కదా, ఆ విషయములలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పుపోయిరి. కొంతమంది అబద్ధాన్ని చాలా స్ట్రాంగ్గా నమ్మారు. అంటే వారి ఫెయిత్స్, వారి విశ్వాసం రకరకాలుగా ఉంది, ప్రభు మీద లేదనుకుంటా. అయ్యా రకరకాల బాధలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా బాధలు వచ్చాయి. నువ్వు పాపం చేయి, దేవుని కృప నీ పట్ల ఉంది, ఆయన కృప అంతా నీ దగ్గర కుమ్మరించాడు. సో నువ్వు ఎన్ని పాపాలు చేసినా నీకేవి కాదు, నువ్వు క్షమించని అడిగితే ప్రభు క్షమించేస్తాడు, నువ్వు ఏం చేసినా పర్లేదు, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు. కొంతమంది రకరకాల బాధలు. ఎట్లా అంటే ఆడ పెళ్లి చేసుకోమని కూడా కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు. మగవారు వివాహం చేసుకోమని కూడా కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు. పబ్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే డేట్స్ చేయొచ్చు, లేకపోతే పెళ్ళికి ముందే నువ్వు వ్యభిచారం చేయొచ్చు అని రకరకాల బోధలు ఎన్నో వినిపిస్తూ ఉన్నాయి. అందులో వారు ప్రావీణ్యత కలిగి, అంటే మీ జ్ఞానాన్ని బోధిస్తున్నామని అబద్ధాన్ని ప్రచురం చేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారి దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండని అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరిస్తూ అంటున్నారు కదా, నువ్వేం చేయాలంటే దేవుని కృప నీకు ఉంది, ఆయన కృప నీకు చాలు అని చెప్పి అక్కడ చక్కగా రాయించిన మాట, కృప మీకు తోడైయుండునుగాక, కృప మీకు తోడైయుండునుగాక. ఇవన్నీ రాస్తూ అంటున్నారు కదా, దేవుని కృపలో నువ్వు ఉండు, ఎందుకంటే ప్రభు కృప నీకు తోడై ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా నువ్వు బ్రతుకు, ఎవరి మీద ఆధారపడి జీవించుకో అని వారిని హెచ్చరిస్తూ రాసిన మాట. ఇవాళ నేను అంటాను కదా, మనం కూడా మనుషుల మీద, మనుషుల జ్ఞానం మీద ఆధారపడద్దు, ప్రభు కృప మీద ఆధారపడితే చాలు. దేవుడు తిమోతిని ఎలాగైతే బలమైన సాధనంగా వాడుకున్నారు, మిమ్మల్ని కూడా అటు రీతిగా నా ప్రభు వాడుకునే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.